హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి కొత్త మనిషి అనుకుంటున్నారా? ఆ మనిషి వేరే వాళ్ళతో ఉన్నారు. సో ఈరోజు ఇంట్రో మొత్తం మనం ఇస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనం సినిమాకి వెళ్తున్నాం. ఏ సినిమా అది? చెన్నై లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ వెళ్తున్నాం. అంబత్తూర్ పోదాం. సారీ గైస్, ఇంత బస్ వచ్చింది, అందుకనే వీడియో ఆపేయాల్సి వచ్చింది. సో ఇప్పుడే ఆవడిలో దిగాం, ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం. సో అన్న ఏడి అని మీరు అడుగుతున్నారు. అనుకోవచ్చు, అన్నేడి అని అనుకోవచ్చు. అన్న కాకపోతే నిన్న సినిమా ఎఫెక్ట్ వల్ల గొంతు మింగేసింది అనమాట. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి అంబత్తూరు వెళ్ళాక అక్కడ థియేటర్ ముందు కలుద్దాం, సరేనా? ఓకే. నిన్న వచ్చిన థియేటర్ కి వచ్చాం. చుట్టూ చూసారు కదా, అన్ని విజయ్ తలపతి ఆ సినిమాకే వచ్చాం అని అనుకోమాకండి. ఇందా చెప్పాం కదా సినిమా పేరు చెన్నైలో వస్తుంది, ఆ సినిమాకనే వచ్చాం. ఇంకా టికెట్లు తీసుకోలేదు. సో ఇప్పుడే మన వాళ్ళు వచ్చారు గైస్, టికెట్లు తీసుకున్నారు. టికెట్ చూపిస్తారు, మొదలెడదాం. నెక్స్ట్ సినిమా అయిపోయిన తర్వాత నుంచి అన్న వచ్చి జాయిన్ అవుతాడు, అన్న కంటిన్యూ చేస్తాడు. సో సినిమా అయిపోయిన తర్వాత కలుద్దాం, ఓకేనా? డన్. వచ్చేసాను మామ, ఇప్పుడే సినిమా అయింది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ నా హైలో మాటలు రాలా. అండ్ మూవీ గురించి అయితే రూమ్ కి వెళ్ళి చెప్తాను, ఓకే? మామ ఇప్పుడే వచ్చావు రూమ్ కి. సినిమా గురించి చెప్పాలంటే ఇంకా మైండ్ లో ఫస్ట్ హాఫే తిరుగుతుంది. ఫస్ట్ హాఫే. సెకండ్ హాఫ్ గురించి ఏంటంటే అందరికి ఎక్కదు, అందరికి నచ్చదు అని చెప్పలేము. ఇట్స్ యువర్స్ పర్స్పెక్టివ్ అనమాట. నచ్చే వాళ్ళకి నచ్చచ్చు, నచ్చిన వాళ్ళకి నచ్చదు, మనమేం చేయలేం. సెకండ్ హాఫ్ నాకైతే కొన్ని ఎక్కల. సెకండ్ హాఫ్ అంతగా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ పీక్స్. ఫస్ట్ హాఫ్ గాల్లో ఉన్నా నేనైతే. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి, కమర్షియల్ షార్ట్స్. కిరణ్కి పడ్డాయి కమర్షియల్ షార్ట్స్, మొన్న అయ్యగారికి పడినట్టు అది. బట్ సెకండ్ హాఫ్ ఇంకా మంచిగా తీసుంటే బాగుండేది. బట్ ఇట్స్ హిట్. హిట్ అయితే సినిమా అయితే హిట్. అబ్బవనంకి మళ్ళీ హిట్ కొట్టాడు. అది గొంతు పోయింది నిన్న. ఎఫెక్ట్ ఏం చేద్దాం, అస్సలు అవ్వట్లే. నువ్వు కంటిన్యూ చేయి. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి, అంటే వా అనుకునే సీన్స్ అయితే చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్ లో అయితే. చూడండి, మస్ట్ అండ్ వాచబుల్. మనీష్ శర్మ మ్యాన్ ఆఫ్ ది షో. కొట్టాడు మనీష్ శర్మ. ఏం ఫీల్ తెలుసా, అట్టా 7 ప్రాణం లేస్తుంది మనీష్ శర్మ మ్యూజిక్ తో. ఇంకా ఎందుకు ఎక్కువ చెప్పడం, మీరు సినిమా చూడండి, ఓకే? ఇంకోటి మావా, హీరోయిన్ యాక్టింగ్ గురించి చెప్పడం మర్చిపోయాము. హీరోయిన్ ఫస్ట్ శ్రీ గౌరీ ప్రియ. ఇది ఫస్ట్ అమ్మాయి కెరియర్ ఒక ఓటీటీలో స్టార్ట్ అయింది, తెలుగులో. అండ్ దెన్ తమిళకి వెళ్ళిపోయింది. 100 తమిళ హీరోయిన్ అనుకుంటారు, కానీ అమ్మాయి పక్కా తెలుగు. అమ్మాయి యాక్టింగ్ చేసింది ఒక స్టెప్ ఎక్కువే హీరో కన్నా. మూవీలో ఒక స్టెప్ ఎక్కువే చేసింది యాక్టింగ్ హీరో కన్నా. పీక్స్ యాక్టింగ్ అది చాలా బాగా చేసింది. అండ్ హీరో గురించి మావాడు చెప్తాడు. హీరో కూడా ప్రాపర్ ఆన్ పాయింట్ యాక్టింగ్ ఉంటది. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇద్దరు ఆన్ పాయింట్ ఉంటారు. హీరోయిన్ ఒక మెట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే హీరో కన్నా ఎమోషన్ సీన్స్ లో పండించింది. అబ్బా, లైక్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వస్తుంది ఒక సీన్ చెప్పను, ఎమోషన్. బాబా ఇంకా ఎందుకులే, సినిమా చూడాలంతే. అది అంతమించి ఇంకేం లే. అది దట్స్ ఆల్ ఫర్ టుడే. Please do subscribe to FT Franai.